హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. గాయత్రి ద్వారా సూర్య కోసం తెలియటంతో చందు ఎలా అనుకుంటుంది, సూర్యను పెళ్లి చేసుకోకపోవటం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. నా నిర్ణయం వలన ఇటు నా జీవితం, అటు నన్ను మర్చిపోలేక సూర్య జీవితం నాశనమయ్యాయి. చందు మనసులో బాధ, కోపం, నిస్సహాయత, పశ్చాత్తాపం వంటి భావాలు సుడిగుండంలా తిరుగుతూ ఉంటాయి. గతం తాలూకు జ్ఞాపకాలు, వర్తమానంలోని కష్టాలు, భవిష్యత్తు గురించిన భయాలు ఆమెను కృంగతీస్తాయి. కానీ వాటిని బయటకు కనపరచకుండా, ఇంకా ఏంటి గాయత్రి, మరి ఇప్పుడు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? డిగ్రీ పూర్తయిందిగా అంటూ గాయత్రి చెప్పే మాటల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది చందు. ఏంటిది ఇలా మాట్లాడుతుంది? పాపం సూర్య అలా అయ్యాడు అన్న బాధ కూడా దీనికి లేదా? ఏంటిది, నేను ఒకటి మాట్లాడుతుంటే వేరొకటి మాట్లాడుతుందేంటి అని కళ్ళు అప్పగించి ఆశ్చర్యంగా చందు వైపు చూస్తూ అనుకుంటుంది గాయత్రి. ఇక సూర్య గురించి చెప్పటం ఆపేసి, సరే నేను వెళ్తాను చందు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటుంది. సరేనే, ఒక్క నిమిషం, నీ మొబైల్ నెంబర్ ఇవ్వు, సేవ్ చేసుకుంటాను అని చెప్పి గాయత్రి నుండి నెంబర్ తీసుకుంటుంది చందు. 5వ నెల రావటంతో చందు చిన్నుని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతుంది. చందు వచ్చిన విషయం తెలుసుకున్న పక్కింటి పెద్దావిడ పాపను మరియు చందును చూడటానికి వస్తుంది. అమ్మా చందు, ఎలా ఉన్నావు? పాప ఎలా ఉంది అని అనుకుంటూ. పెద్దమ్మగారు, మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు అంటూ చందు హైదరాబాదు వచ్చేటప్పుడు ఊరు నుండి తీసుకువచ్చిన కొన్ని పిండి వంటకాలను ప్లేట్లో వేసి ఆమె చేతికి అందిస్తూ అంటుంది. బాగున్నాం చందు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటుంది ఆమె. చెప్పండి పెద్దమ్మగారు అంటుంది చందు ఏడుస్తున్న చిన్నుకి జోల పాడుతూ. ఏముంది చందు, నీకు తెలిసిందే మీ ఆయన గురించి. ఏంటి, మా వారు గురించా అని ఆతృతగా ఆశ్చర్యంగా అడుగుతుంది చందు. అదే చందు, నువ్వు లేనప్పుడు అని జరిగిన కథ అంతా చెబుతుంది ఆమె. నుండి ఆ మాటలు వినిన చందుకి నరాలు తెగినంత ఆందోళన కలుగుతుంది. ఏంటి పెద్దమ్మగారు, మీరు మాట్లాడుతున్నది నిజమా అంటుంది ఆశ్చర్యంగా. అవును చందు, నేను నా కళ్ళారా చూశాను అని ఆమె ఖచ్చితంగా చెప్పటంతో చందు నమ్మక తప్పలేదు. విషయం చెప్పేసిన ఆమె, సరే చందు, ఇక నేను వెళ్తాను, వంట చెయ్యాలి, ఈ విషయం నీకు చెప్తే అతనిని అదుపులో పెట్టుకుంటావని చెబుతున్నాను అంటుంది. చందు బాధగా నవ్వుతూ, అదుపులో పెట్టుకోవటానికి నన్ను అతడు అసలు భారీగా అనుకుంటే కదా అని మనసులో అనుకుంటుంది. తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. 1 వారం రోజులు గడిచిన తరువాత సూర్యకి భోజనం వడ్డిస్తూ, నాకు అన్నీ తెలిసాయండి అంటుంది కోపంగా. నీకేం తెలిసింది అని ఆశ్చర్యంగా అడుగుతాడతడు. మీరు వేరొక అమ్మాయితో మాట్లాడుతున్నారనేసి తెలిసింది. ఓ, అదా విషయం. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అంటాడు. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి అని గట్టిగా అడుగుతుంది. లేదు చందు, నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయలేదు అంటాడు. నిజమా? మరి నిన్న రాత్రి మీరు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు అంటుంది.
అతడు తడబడుతూ అది అది తను నా స్నేహితురాలు అంటాడు. చందు నొప్పిగా, స్నేహితురాలా? మీరు నన్ను ఇంకా మోసం చేయాలనుకుంటున్నారా అంటుంది. నేనేం నిన్ను మోసం చేయటం లేదు అంటూ అతడు ఆ సంభాషణ నుంచి తప్పించుకుని భోజనం మధ్యలో ఆపేసి తన గదిలోకి వెళ్తాడు. చందు తన కళ్ళ నుండి వస్తున్న కన్నీరు తుడుచుకుంటూ వంటగది అంతా శుభ్రం చేసుకోవటానికి వెళ్తుంది. నా కర్మ నుండి నన్ను ఎవరూ తప్పించలేరు అనుకుంటూ. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.